హిందుస్థాన్ మీడియా వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చేర్యాల మండలం దానంపల్లి గ్రామంలో డ్వాక్రా నిధుల గల్లంతు వ్యవహారం కలకలం రేపుతోంది. కోటి రూపాయలకు పైగా నిధులు మాయమయ్యాయంటూ పలువురు మహిళలు ఆరోపిస్తూ చేర్యాల ఎస్బీఐ బ్యాంక్ ఎదుట ఆందోళన చేపట్టారు. గ్రామంలోని 23 డ్వాక్రా సంఘాలకు సంబంధించిన రుణాలు, పొదుపు నిధులు తమకు తెలియకుండా ఇతర ఖాతాలకు మళ్లించారని సీఏ లింగాల మమతపై మహిళలు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో మరికొందరి ప్రమేయం కూడా ఉన్నట్లు వారు చెబుతున్నారు. బ్యాంకు అధికారులను నిలదీసేందుకు వచ్చిన మహిళలను పోలీసులు, బ్యాంకు సిబ్బంది అడ్డుకోవడంతో కొంతసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నిధుల గల్లంతుపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ లింగాల మమత ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనపై అధికారుల విచారణ కొనసాగుతోంది. డ్వాక్రా మహిళల డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి, కోట్ల రూపాయల వ్యవహారంలో అసలు నిజాలు ఏమిటి అనే అంశాలు ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. బ్యాంకు మేడం ఏమైనా అలా చెప్పండి అంటారు. మా గ్రూప్ లో 10 మంది సభ్యులము. దానంపల్లి గ్రామంలో మా సంతోష్ గ్రూపు. మా దాంట్లో 10 మంది సభ్యులం. అయితే అకౌంట్ నెంబర్లు మా సీఏ మమత 11 మంది యాడ్ చేసింది. లీడర్లను నమ్మించి వాళ్ళతోటి 2 సైన్లు వేసుకున్నది. మిగతా 8 సైన్లు మొత్తం ఫోర్జరీ. ఆ ఫోర్జరీలను ఈ బ్యాంకు వాళ్ళు ఫోర్జరీయా అవి రియలా అనేది కనుక్కోకుండా పైసలు ట్రాన్స్ఫర్ చేసిర్రు, శాంక్షన్ చేసిర్రు. చేసిన తర్వాత మాది 5 లక్షల లోను పాత తీరక ముందుకే కొత్తది ఇచ్చిర్రు. ఎవరు ఏమన్నారు వాళ్ళను? మాది పాతది శాంక్షన్ కంప్లీట్ కాలేదని చెప్పాలి కదా ఫీల్డ్ ఆఫీసరు. మా లీడరు కానీ సభ్యులు కానీ పోయి అడిగిర్రు, ఫీల్డ్ ఆఫీసర్ని అడిగిరు, సార్ మాది ఉన్న లోను కంప్లీట్ అయిందా అని అడిగితే కంప్లీట్ అయింది అన్న తర్వాతనే మేము మళ్ళీ 15 లక్షలు తీసుకున్నాము. ఇప్పుడు మాత్రం 20 లక్షలు ఉన్నట్టు చూపిస్తుంది. అది మాది అకౌంట్ నెంబర్లు 10 మంది. అయితే మేమున్న గ్రూపుల్లో 10 మంది సభ్యులము. ఇంకో అకౌంట్ నెంబర్ యాడ్ అయింది. అది ఎక్కడి నుంచి వచ్చింది? సైన్లు కూడా ఎట్లా ఫోర్జరీ చేస్తారు? మేము బ్యాంకుకి వచ్చినాం, చిన్న పిల్లలు 3 నెలల పిల్లల్ని కూడా తీసుకొని వచ్చినాం సార్. మేము వచ్చిన తర్వాత అందరం ఎస్ఆర్అన్న పిలిచినప్పుడు ఇంకో క్యాండిడేట్ ఎక్కడి నుంచి వచ్చేస్తారన్నది మాకు తెలియకుండా ఈ బ్యాంకులు ఇట్లాంటి వాటికి మొత్తం తెర తీసేసి ఎవరు సీఏలు ఉన్నారు, ఎంత ఫ్రాడ్ జరుగుతుంది ప్రతి ఒక్కరు ఊర్లో చెక్ చేయాలి, మాకు కూడా న్యాయం చేయాలి. ఇప్పుడు కూడా సీఏ మమత వాళ్ళ హస్బెండ్ అనేది మాకు తెలియకుండా జరిగిందని చెప్తుండే. తెలియకుండా 50 లక్షలు 60 లక్షలు కోటి ఎట్లా జరుగుతాయి సార్? సాము ధైర్యంగా మాట్లాడుతుండే మా ముందు. ఇప్పుడు ఊర్లో నుంచి నేను ఇప్పుడే వచ్చిన ఇంట్లో కూర్చున్నాడు. నేను రాను అని చెప్తుండే. ఏడికి రమ్మన్నా నేను రాను, నాకు తెలియదు. నీ భార్య ఎక్కడుంది? రప్పి ఉంది అంటే నా భార్య ఐసీయూలో ఉంది అంటాడు. నిన్నటి వరకు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్న భార్య ఇప్పుడు ఐసీయూలోకి ఎట్లా పోతుంది? కనీసం మమ్మల్ని ఐసీయూలో ఉన్న మమ్మల్ని తీసుకెళ్ళమన్నాడు. మేము చూస్తాం, మేము మాట్లాడతాం. ఏ హాస్పిటల్, ఏ డాక్టర్, క్యాండిడేట్ మేము మాట్లాడతాం. లేదు మాతోటి వేరే వాళ్ళు ఏపిచ్చిర్రు, వేరే వాళ్ళు మాట్లాడిపిచ్చిర్రు. ఎవరు ఆ క్యాండిడేట్స్ మాకు చెప్పండి, మేము వసూలు చేస్తాము. బ్యాంక్ ద్వారా వసూలు చేస్తామా, పోలీసుల ద్వారా వసూలు చేస్తామా చెప్పండి. పోలీసులు కూడా వాళ్ళ కస్టడీలో వాళ్ళని మమతని కానీ వాళ్ళ భర్తని కానీ కస్టడీలోకి తీసుకోవాలి. బ్యాంక్ మేనేజర్, ఫీల్డ్ ఆఫీసర్ అందరు వచ్చి కూర్చొని మాట్లాడాలి. ఫస్ట్ మా ముందు మేమేమన్నాం, సీఏని కానీ సీఏ భర్తని కానీ మేమేమన్నాం సార్, వాళ్ళు ఏ అకౌంట్కి పోయినాయి, ఈ కొత్త అకౌంట్లు ఎవరు యాడ్ చేసిర్రు అది మాత్రమే కావాలి మాకు, అంతే. కోట్లల్లో స్కామ్ జరిగింది కాబట్టి వాళ్ళ ఆస్తులు జప్తు చేసి మాకు న్యాయం జరిగేటట్టు చూడాలని మేము కోరుకోవడం జరుగుతుంది. బ్యాంకు వాళ్ళని కానీ విలేకరులు ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ మాకు సపోర్ట్ చేయాలి. ఇప్పుడు మీరు కేసు పెడితేనే మీ డబ్బులు రికవరీ అయితే అని అంటున్నారు, కానీ వాళ్ళకు ఆస్తులు ఉన్నాయి. ఆ ఆస్తులు జప్తు చేసిన మా రూపాయి పోకుండా మాకు ముట్ట చెప్పాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. గ్రామాల 23 సంఘాల తరపున మేము మాట్లాడుతున్నాం. సీఎల హస్తం ఉందంటే మాకు ఒక గ్రూప్ అనేది ఒక బుక్ ఉంటుంది. తీర్మానం రాయక ముందే లీడర్ల సంతకం, సభ్యుల సంతకం తీసుకొని గుర్జగుంట అనే అమ్మాయి, సీఏ రాధిక అనే అమ్మాయి తోటి స్కామ్ చేసి లక్షల కొద్దీ ఆమె బ్యాంకులోకి వెళ్ళడం జరిగింది. మేము డాటా తీస్తే ఆమె అకౌంట్, ఆమె ఊరు, ఆమె పేరు అన్ని కలిసినాయి, అన్ని మ్యాచ్ అయినాయి. ఆమెను పిలిస్తే నాకు సంబంధం లేదని ఆమె చేతులు ఎత్తేసింది. ఈ సీఏ అనే అమ్మాయి పరారీలో ఉంది. వాళ్ళ హస్బెండ్ నాకు తెలియదు. మా మేడం మందు తాగింది, హాస్పిటల్ అడ్మిట్ అయిందంటే హాస్పిటల్ కూడా వెళ్ళి మా గ్రామస్తులు హాస్పిటల్లో ఆమె లేనే లేదు అక్కడ. ఆమె మందు తాగలేదు, ఎలాంటి ఆత్మహత్యకు ఆమె గురి కాలేదు. ఆమె సేఫ్ జోన్ లోనే పెట్టిల్లు, ఆమె మంచిగానే ఉంది. కానీ ఆమెను పిలిపించి మా డబ్బులు మాకు రికవరీ కావాలి, మాకు రికవరీ అయ్యాక మేము న్యాయం కోసం మేము పోరాడతాం. రాష్ట్రంలో
తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గెలిచినాక మహిళా గ్రూపులకు మహిళలను సాధికారతంగా ఎదిగిస్తా అని ఇవాళ కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని పెద్ద చేస్తా ఉన్నాడు. ఓ పక్క బస్సులు ఇస్తుండు, ఓ పక్క పెట్రోల్ పంపులు ఇస్తుండు, ఓ పక్క షాపులు పెట్టిస్తుండు. కానీ మాత్రం గ్రామాలలో ఉన్న ఐక్య సంఘాల లీడర్లు కానీ అదేవిధంగా సీఏలు కానీ ఈ బ్యాంక్ వచ్చినాక ఫీల్డ్ ఆఫీసర్ మేనేజర్లు కానీ వాళ్ళ మహిళల గ్రూపులు ఎలా ఉన్నాయి, ఎట్లా ఈ డబ్బులు లక్షలాది రూపాయలు లోన్లు వంట పోతాండ్రు, సభ్యులకు కరెక్ట్ అందుతున్నాయా లేదా అని చూడకుండా ఇవాళ దానంపల్లి గ్రామంలో వాళ్ళు చెప్తా ఉన్నారు 1,20,00,000 రూపాయలు మై నష్టం జరిగినాయి. ఒక్కొక్క గ్రూపుల లక్షలాది రూపాయలు మోసం జరిగినాయి. మా సంతకాలు మేము పెట్టినాం, మమ్మల్ని వేరే సంతకాలు వేరే దానికని పెట్టించుకొస్తుండ్రు. ఇక్కడికి వచ్చినాక డబ్బులు కాజేస్తా ఉండ్రు మా గ్రూపులలో. మరి ఫీల్డ్ ఆఫీసర్ ఎలా ఇస్తుండు? ఇవి బ్యాంకు మేనేజర్ కానీ ఎవరు కానీ చెక్ చేసుకుంటా లేరా? అందుకోసం ఇక్కడ ఉన్న ఇవాళ దానంపల్లి గ్రామం నుంచి మొత్తం వందలాది మంది ఇవాళ ఇండియా బ్యాంక్ కాడ ముట్టడిచ్చి ధర్నాలు చేస్తా ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం, ఎవరైతే ఉన్నారో బ్యాంకు మేనేజర్ కానీ ఫీల్డ్ ఆఫీసర్ కానీ అదేవిధంగా సీఏ మమత కానీ ఎవరైతే ఉన్నారో ఐక్య సంఘం లీడర్లు కానీ అర్జెంటుగా ఆ మమత ఎక్కడుందో తీసుకొచ్చి ఆ విలేజ్లో కూర్చుండబెట్టి ఆమె ఆస్తులు జప్తీ చేసి ఇవాళ విలేజ్ ఐక్య సంఘాలకు డబ్బులు చెల్లించాలని చెప్తా ఉన్నాం. లేకపోతే మేము ఏడికైనా కూడా ఈ మహిళలను తీసుకొని ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తామని మహిళలకు అండగా ఉంటానని కూడా ఈ రోజు బ్యాంకు ముందు శబ్దం చేస్తా ఉన్నాం. బ్యాంక్ వచ్చి ఒక కంప్లైంట్ కూడా ఇచ్చింది లేదు సార్. బ్యాంక్ లో వీటన్నిటికీ యాక్సెప్ట్ చేసి అక్కడ నేను నీకు రోడ్ వేసుకిస్తాను, హైట్ వేసుకిస్తాను, బాండ్ పేపర్ ఇక్కడనే రాసిందంట కదా మేడం, వైట్ పేపర్ మీద బ్యాంకులో జరిగిందంట. విలేజ్ నుంచి కదా వస్తున్నాము, విలేజ్ లో రాసుకున్నారు కూడా సార్ కూడా వస్తుంటారు. విలేజ్ లో ఒక్క గ్రూప్ మాత్రం నేను తీసుకున్నా 4,00,000 వాళ్ళ హస్బెండ్ ఆమె ఇద్దరు పోయి సంతకం పెట్టినది ఆమె అందరూ సభ్యులు ఉంది కాబట్టి వాళ్ళు తీసులు కాబట్టి వాళ్ళు సిగ్నేచర్ పెట్టి వాళ్ళ హస్బెండ్ కూడా ఒప్పుకొని వచ్చినట్టు మేము కడతాము 20 days 20 ఒక్క గ్రూప్ ఉన్నారని వీళ్ళందరూ మిగతా 22 గ్రూపులు కూడా అలాంటి మేడం. నాకు చదువు రాశారు, వివోలో ఉండమని అన్నారు. నేనున్నందుకు ఇప్పుడు వివోది కూడా అది తేలుతుంది. అది మొత్తం వచ్చి తేలాలి. ఆమె వచ్చి ఆమె వచ్చి ఇవన్నీ రాసుకోవాలి. ఆమె బుక్కులు ఆమె తాన్నే, ముద్దరులు ఆమె తాన్నే, చెక్ బుక్ ఆమె తాన్నే, అన్ని ఆమె తాన్నే ఉన్నది. మమత మండలంలో కూడా అంటున్నావు, మమత నువ్వు మాత్రం బుక్కులు ఇరా అని అంటే ఎందుకంతా ఉన్నాయి కదా, నేను రాస్తున్నా కదా, నేను చెప్పుకోపోయి ఆడికి ఎంఎస్లకు ఇస్తే కడుతున్నా కదా అని అన్నది. సార్ అంటే నేను నమ్మిన, నాకేమో ఆమె రాసింది, నాకు చదువు రాదు, నేను చూడలేదు సార్, నాకు చదువు మీటింగ్ పెట్టి 3 నెలల సంతకాలు ఉండాలి. అంటే 3 నెలల సంతకాలు ఎందుకు సార్ అంటే ఇన్సూరెన్స్ అని చెప్పిండు. మేము 3 నెలలు పెట్టినా సార్ వాళ్ళకి అనుకూలంగా రాసుకున్నాను, వాళ్ళకి అనుకూలంగా సంతకాలు పెట్టి పాట వాళ్ళు చిన్న చిన్న పిల్లలు 5 లక్షలు ఎవరు కట్టాలి? సైకిల్ చేసుకోవాలి 5 లక్షలు